అందరికీ మరణాత. దేవుని కృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. మరి ఈరోజు దేవుడు నిన్ను బలపరచబోతున్న బాంట, మరి నీకు ఇవ్వబోతున్న వాగ్దానం ఏంటో చూద్దామా? మరి మన బైబిల్ గ్రంథంలో చూస్తే కీర్తనల గ్రంథము 127 అధ్యాయం 3వ వచనం, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఆమె అవునండి, మరి గర్భఫలం దేవుడు మనకిచ్చే గొప్ప బహుమానం కదా. అయితే ఈరోజు ఈ వాక్యం వింటున్న సమయంలో, ఈ మాటలు వింటున్న సమయంలో, మేబీ నీ జీవితంలో నాకు వివాహం అయ్యి 4 సంవత్సరాలు అవుతుందండి, గర్భఫలం లేదు. నాకు వివాహం అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది, 15 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు అవుతుంది. అయినా సరే నాకు గర్భఫలం లేక నేను ఎంతో వేదన పడుతున్నాను, ఎంతో బాధపడుతున్నాను. అన్ని పరిస్థితుల్లో ఉండి నువ్వు ఈ మాటలు వింటున్నట్లయితే, మరి ఈరోజు దేవదేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. నమ్ముతున్నావా? మరి అవునండి, మరి బైబిల్ గ్రంథంలో మనం కొంతమందిని చూసినట్లయితే హన్నా పిల్లలు లేక బాధపడుతున్న సమయంలో మరి దేవుని మందిరంలో ఆమె కన్నీరు విడిచి మత్తురాలయ్యి ఆమె ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె యొక్క ప్రార్థన విని ఆమె గర్భాన్ని తెరిచినట్లుగా, మరి సమూయేలుని బహుమానంగా ఇచ్చినట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం కదా. అలాగే మరి రెబెకా కూడా గొడ్రాలుగా ఉన్నప్పుడు, మరి రెబెకా కొరకు మరి తన భర్త అయిన ఇస్సాకు దేవునికి ప్రార్థన చేసినప్పుడు, మరి ఇస్సాకు యొక్క ప్రార్థన విని మరి దేవుడు మరి రెబెకాకు గర్భఫలాన్ని ఇచ్చినట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం కదా. అలాగే రాహేలు కూడా గర్భఫలం లేని పరిస్థితుల్లో మరి దేవుని ప్రార్థన చేసినప్పుడు, ఇస్తే గర్భఫలం ఇవ్వి, లేదా నన్ను తీసుకుని వెళ్ళిపో అని దేవుని దగ్గర మరి మొర పెట్టుకున్నప్పుడు మరి దేవుడు రాహేలు యొక్క గర్భాన్ని తెరిచినట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం కదా. మరి ఈరోజు ఈ వాక్యం ఏంటంటే సమయంలో నీ జీవితంలో కూడా గర్భం లేక బాధపడితే మాటలు వింటున్నట్లయితే, మరి దేవదేవుడు ఈరోజు నీతోటే మాట్లాడుతున్నాడు, నీకే వాగ్దానం చేస్తున్నాడు. మరి గర్భఫలము మరి దేవుడిచ్చు బహుమానము. సో నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన మీద నమ్మకం ఉంచినట్లయితే, మరి ఆయన ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు కదా. ఆనాడు హన్నా గర్భాన్ని తెరిచిన దేవుడు, అలాగే ఇస్సాకు యొక్క భార్య అయిన రెబెకా యొక్క గర్భాన్ని తెరిచి 2 కవల పిల్లలు ఇచ్చిన దేవుడు, అలాగే రాహేల్ గర్భాన్ని తెరిచి మరి చక్కటి బిడ్డలను ఇచ్చిన దేవుడు ఈరోజు నీకు కూడా వాగ్దానం చేస్తున్నాడు కదా. ఆయన నీ ప్రార్థన కూడా విన్నాడు, ఆయన నీ గర్భ ఫలాన్ని కూడా మరి త్వరలోనే తెరవబోతున్నాడు. ఆమె. సో మరి ఒకవేళ ఈరోజు మా వాక్యం వింటున్న సమయంలో ఒకవేళ భర్తలే వాక్యం వింటున్నట్లయితే, మరి నీ భార్యకు గర్భఫలం లేక మరి ఒకవేళ మీ కుటుంబం అంతా బాధలు ఉన్నట్లయితే, మరి భర్తలైన మీరు మరి బైబిల్లో రెబెకా కొరకు ఇస్సాకు ఎలాగైతే దేవునికి ప్రార్థన చేశాడో, మరి తన భార్యకు గర్భఫలం ఇమ్మని మరి ఎలాగైతే ప్రభుని వేడుకున్నాడో, మరి రోజు మరి పురుషులు ఒకవేళ ఈ వాక్యం వింటున్నట్లయితే మీరు కూడా ఇస్సాకు వలె మీ భార్య కొరకు ప్రార్థన చెయ్యండి. నా భార్య చేసుకుంటుందిలే, మా కుటుంబం చేసుకుంటుందిలే, నేను అవసరం లేదే అని అనుకోకుండా మరి ఇస్సాకు వలె నువ్వు కూడా నీ భార్య కొరకు ప్రార్థన చెయ్యి. 2 కలిసి ప్రార్థన చెయ్యండి. ఖచ్చితంగా ఇస్సాకు ప్రార్థన విని మరి దేవుడు మరి రెబెకా యొక్క గర్భాన్ని తెరిచి 2 కవల పిల్లలను దేవుడు దయచేసినట్లుగా మరి ఈరోజు ఈ వాక్యం ఏంటంటే నీ జీవితంలో కూడా నువ్వు నీ భార్య కొరకు, నీ భార్యతో కలిసి గర్భఫలం కొరకు నువ్వు ప్రార్థన చేసినట్లయితే, మరి దేవుడు మరి నీ భార్య యొక్క గర్భఫలాన్ని కూడా తెరవబోతున్నాడు. ఒకవేళ స్త్రీలు గర్భఫలం లేక ఈ మాటలు వింటున్నట్లయితే, మరి హన్నా వలె మరి నువ్వు కూడా మరి కన్నీటితో విశ్వాసంతో ఆయన సన్నిధులను మొరపెట్టినట్లయితే, హన్నా కన్నీటి చూసి గర్భఫలం తెరిచిన దేవుడు ఈరోజు నీ కన్నీళ్ళు కూడా చూచి ఆయన నీకు కూడా గర్భఫలాన్ని తెరవబోతున్నాడు. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న సమయంలో ఈ వాగ్దానం నమ్మినట్లయితే, నిజంగా దేవుడు ఈరోజు నాతోటే మాట్లాడాడు, నన్నే బలపరిచాడు అని నువ్వు నమ్మినట్లయితే, ఈ వాగ్దానం ఎత్తి పట్టుకొని ఇప్పుడే మోకరించి ప్రార్థన చేయి. అయ్యా, నిజమే గర్భఫలం నువ్వు ఇచ్చే బహుమానం అయ్యా, నువ్వు ఇస్తావయ్యా అని విశ్వాసంతో నువ్వు ఆయన ప్రార్థన చేసినట్లయితే, మరి హన్నా ప్రార్థన విన్న నువ్వు, మరి రెబెకా కొరకు ఇస్సాకు ప్రార్థన చేస్తే ఇస్సాకు ప్రార్థన విన్నా నువ్వు, మరి రాహేల్ యొక్క ప్రార్థన విన్నా నువ్వు, మరి ఈరోజు నా ప్రార్థన కూడా వింటున్నావు అని నమ్ముతున్నాను.
ఎందుకంటే నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమైన దేవుడు వాగ్దానం సెలవిస్తుంది కాబట్టి నువ్వు దేవుణ్ణి పూర్తిగా పరిపూర్ణంగా నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా నువ్వు నమ్మిన దేవుడు, నీకు వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు గర్భఫలాన్ని తెరుస్తాడు. మరి ఎంతమంది అయితే గర్భఫలం కావాలి అని మీరు ఈరోజు ఈ మాటలు వింటున్నారో, మరి అది మీ కొరకు కావచ్చు, మీ భార్య కొరకు కావచ్చు, లేదా మీ కుటుంబంలో ఉన్న మీ బంధువుల్లో ఉన్న వాళ్ళ కొరకు కావచ్చు. మరి మీరు వాళ్ళకు నిమిత్తము మీరు మోకరించి ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మీ ప్రార్థన విని ఎవరైతే గర్భఫలం లేక బాధపడుతున్నారో మరి వారి జీవితంలో దేవుడు గర్భఫలాన్ని తెరవబోతున్నాడు. అవునండి, ఈరోజు ఇలా ఆయన సువార్తలను నేను వాడబడుతున్నానంటే మరి నా జీవితంలో కూడా గర్భఫలం విషయంలో ఎన్నో వేదనలు పడ్డాను, ఎన్నో శోధనలు మరి ఎదుర్కొన్నాను. మరి 3 గర్భఫలాల తర్వాత మరి దేవుడు నాకు మరలా గర్భఫలాన్ని ఇచ్చి చక్కటి ఆడబిడ్డను దేవుడు నాకు దయచేశాడు. అవునండి, మరి మొదటి 2 సార్లు 7వ నెలలో మరి నాకు గర్భఫలం పోయింది. అలాగే 9 నెలలు మోసి బావు పుట్టిక 7 రోజుల నుండి చనిపోయాడు. సో తర్వాత మరి దేవుడు నా తల్లిదండ్రులకి దర్శనాన్ని ఇచ్చి మరి దేవుడి పని మరి మా తల్లిదండ్రులు చేస్తే నీ కుమార్తె పని నేను చేస్తాను అని చెప్పేసి మరి దేవుడు వాగ్దానం చేసి ఇచ్చినప్పుడు మరి ఎప్పుడైతే నా తల్లిదండ్రులు దేవుని యొక్క సువార్త ప్రకటించడం మొదలుపెట్టారో, దేవుని యొక్క సేవ చేయడం మొదలుపెట్టారో మరి మరలా దేవుడు నా గర్భాన్ని తెరిచి మరి చక్కటి ఆడబిడ్డను దేవుడు నాకు దయచేశాడండి. మరి నా బిడ్డకి ఇప్పుడు 8 సంవత్సరాలు. ఆ బిడ్డ ఎంతో ఆరోగ్యంగా చక్కగా స్కూల్కి వెళ్తుంది. మరి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఈ రోజు ఆయన పరిచర్యలో, ఆయన సేవలో మా కుటుంబం అంతా కూడా వాడబడుతున్నాము. సో కాబట్టి ఆనాడు మరి హన్నా జీవితంలో, రెబ్కా జీవితంలో, రాహేల్ జీవితంలో మరి గర్భఫలం తెరిచిన దేవుడు ఈరోజు ఇక్కడ నిలబడి మరి వాక్యం చెప్తున్న నా జీవితంలో మరి కార్యం చేసిన దేవుడు మరి నీకు కూడా వాగ్దానం చేస్తున్నాడు కదా, ఆయన నీ జీవితంలో కూడా కార్యం చేయబోతున్నాడు. మరి నీ గర్భఫలాన్ని కూడా ఆయన తెరవబోతున్నాడు. మరి నమ్మినట్లయితే ఈ ప్రార్థనలు ఏకీవిస్తారా? పరిశుద్ర తండ్రి, మహోన్నతుడ, ఘనమైన నా దేవ, నీకే కోట్ల వందనాలు తండ్రి. ఇంకొన్ని ప్రభు గర్భఫలం నీవిచ్చు బహుమానం ప్రభా. మరి ఈరోజు వాక్య వర్తమానం వింటున్న బిడ్డల్లో ప్రభా మరి ఎంతమంది అయితే గర్భఫలం లేక బాధపడితే మాటలు వింటున్నారు, 4 సంవత్సరాల నుంచి, 8 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల నుంచి గర్భఫలం లేదని మీరు బాధతీయ వాక్యం విన్నారో ప్రభా. ఇంకా నాడు హన్నా యొక్క గర్భం తెరిచిన నీవు, మరి రెబ్కా కొరకు ఇస్సాకు ప్రార్థన చేసినప్పుడు రెబ్కా యొక్క గర్భం తెరిచిన నీవు, మరి రాహేల్ యొక్క గర్భం తెరిచిన నీవు, అలాగే ఈరోజు ఇక్కడ నిలబడి వాక్యం బోధిస్తున్న నా జీవితంలో కూడా ప్రభా గర్భాన్ని ఫలాన్ని ఇచ్చి చక్కటి బిడ్డనిచ్చిన నీవు, మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డల జీవితంలో కూడా మరి వారి ప్రార్థనలు చూచి ఉన్నావని, వారి జీవితంలో కూడా నువ్వు గర్భాన్ని తెరవబోతున్నావని మరి నమ్ముతూ మరి ఈ వాగ్దానాన్ని ఈ ఎంతమంది అయితే గర్భఫలం లేక మరి ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు వింటూ ప్రార్థనలు ఏకీభవించారో మరి వారి జీవితంలో గర్భఫలం తెరిచి నీ సాక్షిగా నిలవబెట్టుకోబోతున్నాను నమ్ముతూ యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరణాత. మరి ఈ వాగ్దానం మీరు నమ్మినట్లయితే మరి ప్రతిరోజు కూడా ఈ వాగ్దాన్ని ఎత్తు పట్టుకుని ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు అతి త్వరలో మీ జీవితంలో మరి గొప్ప కార్యం, ఆశ్చర్యకారం చేయబోతున్నాడు. మరి ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే, నిజంగా మీరు నమ్మినట్లయితే కింద ఆమేన్ అని కామెంట్ చేయండి. అలాగే వాక్యాన్ని ఎవరైతే ఇంకా వేదనతో మరి ఇబ్బందుల్లో ఉన్నారో గర్భఫలం లేక మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి వాక్యాన్ని షేర్ చేసి దేవుని యొక్క పరిచర్యలో వీళ్ళు పాల్గొన్నవారు అవుతారు. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా అనేక మందికి వాక్యం రీచ్ అవ్వడం ద్వారా అనేక మందికి దేవుళ్ళు బలపరిచిన వాళ్ళు అవుతారు. సో మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే కింద కామెంట్లో తెలియపరిచినట్లయితే మీ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయబడతాయి. మరణాత.